ప్రేక్షకులు కూడా అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈరోజు సుధాకర్ శర్మ గారు ఈరోజు ఈ సమస్యల పట్ల ఆటో యూనియన్లు ఏదైతే సమ్మె పిలుపునిస్తారో దీని విషయంపై మీరేమంటారండి, మీరా స్పందిస్తారండి? థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఆ 3 చక్రాలు కదిలితేనే ఆ కుటుంబానికి 3 పూటల తిండి. ఆ 3 చక్రాలు కదిలితేనే ఆ కుటుంబానికి 3 పూటల తిండి. ఇది మన ఆటో కార్మికుల యొక్క ప్రస్తుత పరిస్థితి. ఇంతటి ప్రమాదకరమైన ఆందోళనకరమైనటువంటి జీవితాలను గడుపుతున్నటువంటి ఆటో కార్మికుల యొక్క జీవనాన్ని, అలాగే వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని, వాటికి పరిష్కార మార్గాల్ని సూచించడం కోసం ఈరోజు 4 సైడ్స్ టీవీ చేపట్టినటువంటి చర్చా కార్యక్రమం నిజంగా చాలా సంతోషదాయకం. ఎందుకంటే మన నగరంలో రోడ్లు ఎలా గతుకు రోడ్లు మనం చూస్తూ ఉన్నామో వాటికి భిన్నంగా ఏమీ లేవండి మన ఆటో కార్మికుల యొక్క స్థితిగతులు కూడా. అవి కూడా అలా గతుకుల రోడ్లలో చేసే ప్రయాణంలాగే అనునిత్యం కూడా ఎన్నో పోరాటాలతో ఆరాటాలతో కూడుకున్నటువంటి జీవితాలు బ్రతుకులు మన ఆటో కార్మికులవి. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే వారికి సమయం లేదు, వారికి రాత్రి లేదు, వారికి పగలు లేదు. ఎప్పుడైనా వారి యొక్క యాక్టివిటీస్ను చేపట్టవలసిందే, వారి యొక్క జీవనాన్ని కొనసాగించటానికి అహర్నిశలు శ్రమించవలసింది. నిజంగా మార్పులు చాలా జరిగాయండి. రాష్ట్రాలే మారిపోయాయి. సంయుక్త ఆంధ్రప్రదేశ్గా ఉన్న మనం ప్రత్యేక తెలంగాణను కూడా సాధించుకున్నాం. అయినా మన ఆటో కార్మికులకు ఏమైనా మార్పు వచ్చిందా అంటే వారి జీవితంలో ఏమాత్రం మార్పు రాలేదు. అలాగే రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది. అయినా ఏమైనా మార్పు వచ్చిందా అంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన బ్రతుకులు మరింత దారుణంగా అవుతున్నాయే కానీ ఎక్కడ ఇసుమంతైనా కూడా ఆశా కిరణం అనేటువంటిది లేదు. మరి మరొక మార్పు ఏమిటి అంటే టెక్నాలజీలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు మనం పెట్రోల్ అండ్ డీజిల్ నుంచి సిఎన్జి అండ్ ఎల్పిజికి వెళ్ళాం. అలాగే మన జమీల్జీ చెప్పినట్టు ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా వచ్చాయి. కానీ వాటి వల్ల కష్టాలే పెరుగుతున్నాయి కానీ వాళ్ళ జీవితాల్లో వికాసం అనేటువంటిది ఎక్కడా మనం చూడటం లేదు. మరి ఎందుకు ఈ నేపథ్యం? ప్రభుత్వాలు ఆటో కార్మికుల యొక్క ఓట్ల సమయంలో వారికి ఇచ్చినటువంటి హామీలను మర్చిపోవడం ఎంతవరకు సమంజసం? నిజంగా మనం ఎన్నికల సమయంలో చేసేటువంటి వాగ్దానాలు నీటి మీద రాతలేనా, లేక నిజంగా ప్రజల బతుకుల్లో చైతన్యాన్ని కలిగించడానికి మనం నిజంగా హృదయపూర్వకంగా చేసేటువంటి వాగ్దానాల? ఈ ప్రశ్న 4 సైడ్స్ టీవీ ప్రజల ముందు ఉంచుతోంది. ఎందుకంటే ప్రజలే ప్రజాస్వామ్యంలో నిజంగా కర్త కర్మ భోక్త సర్వస్వం కాబట్టి ప్రజలు చైతన్యవంతులు కావాలి. అప్పుడే ప్రభుత్వాలు చురుగ్గా పనిచేస్తాయన్నటువంటి ఈ నేపథ్యంలో ఈరోజు చర్చా కార్యక్రమంలో మన చర్చకు ఆహ్వానం మేరకు వచ్చినటువంటి వారందరి దగ్గర రైట్ ఇన్పుట్స్ తీసుకుందాం. వాటన్నిటినీ కూడా ఒక మంచి ఫ్రేమ్వర్క్లో పెట్టి మనం ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేద్దాం. ఎందుకంటే ఇది చాలా సత్వరమే పరిష్కారం కావాల్సినటువంటి ఒక సమస్య కాబట్టి ముందు దీని పరిష్కార మార్గాన్ని కనుక్కోవడానికి ఈ చర్చా కార్యక్రమం ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సుధాకర్ శర్మ.